ముగ్గురు ప్రత్యర్థుల మధ్య ఒక పోటీ జరిగితే దాన్ని ట్రయాంగిల్ ఫైట్ అంటారు. అదే ముగ్గురు ప్రత్యర్థులు కూడా సన్నిహితులైతే, స్నేహితులైతే అది ట్రయాంగిల్ ఫైట్ అవుతుందా, ట్రయాంగిల్ వ్యూహం అవుతుందా, ట్రయాంగిల్ స్కెచ్ అవుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షాలుగా ఒకే కూటమిలో ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు? తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే, అందులో నో డౌట్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలను కొనసాగి తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగని పాత స్నేహం వదులుకుంటారా? వాళ్ళిద్దరి మధ్య ఆ స్నేహం అలాగే ఉంది. ఎక్కడా కూడా వాళ్ళిద్దరూ ఒకరినొకరు విమర్శించుకున్న దాఖలాలు కానీ ఎక్కడా లేవు, చేసుకోరు కూడా. అయితే ఇప్పుడు అలాంటి రేవంత్ రెడ్డితో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆప్తుడైన, మిత్రపక్షం నేత అయినా, ఇంకో రకంగా చెప్పాలంటే చాలామంది అంటుంటారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, అలాంటి వ్యక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డితో కయ్యానికి కాలు దిగారు. అంటే ఇది నిజమైన కయ్యమేనా, లేదంటే ఇది అక్కడికి వెళ్ళి ఆయన పోటీ చేస్తానన్న ప్రకటన ఏదైతే ఉందో, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయాల్లో కూడా మనం ఎదగాలి, ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాలి, ఇక్కడ రాజకీయాల్లో కూడా మనం ముందుకు సాగాలని చెప్పి గతంలో ఆయన ప్రకటన చేశారు. ఇక్కడ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భీమంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు అక్కడ ఒక పక్క బీఆర్ఎస్, ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ, మొన్న కొత్తగా పెట్టిన టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన కవిత గారి పార్టీ. ఇప్పుడు వీళ్ళకే అక్కడ స్పేస్ ఉందా లేదా, ఎవరు నగ్గుతారా అనేది. ఇలాంటి సందర్భంలో ఒక పక్క నేను పోటీ దిగుతానని తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్క నేను పోటీ దిగుతానని జనసేన పార్టీ, లేదు ఆల్రెడీ అక్కడ బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ కూటమిలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ భాగస్వాములుగా మళ్ళీ బీజేపీ, టీడీపీ, జనసేన అక్కడ కలుస్తాయా? కలిస్తే ఈ మూడు ఒక గట్టి శక్తివంతమైన పార్టీలు అయితే గనక, బలమైన కూటమి అయితే గనక రేవంత్ రెడ్డికి అటు బీఆర్ఎస్కి ఇద్దరికి థ్రెట్టేనా? ఇది ఇప్పుడు జరుగుతుంది. ఓకే, ఇంకా టైం ఉంది, అక్కడ పోటీ చేస్తారా లేదనేది ఒకటి. కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన చూస్తూ ఉంటే ఇద్దరు కలిపే ఏమైనా స్కెచ్ చేస్తున్నారా తెలంగాణ మీద? ఇద్దరు కలిపే తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారా? ఇద్దరు కలిసే రేవంత్ రెడ్డికి ఎత్తెడతారా? లేదా ఇది అనుకోకుండా కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న లొల్లు కాబట్టి ఇప్పుడు మధ్యవర్తితో పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కలిగేలా అన్న ప్లాన్ చేస్తారు. అదే కనుక జరిగితే అది బీజేపీ సిద్ధాంతాలకు అలాగే జనసేన సిద్ధాంతాలకు కూడా వ్యతిరేకం అవుతుంది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కాంగ్రెస్ని యాక్సెప్ట్ చేయదు. బీజేపీకి బాగా మిత్రపక్షం కాబట్టి, మిత్రుడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన సిద్ధాంతాలు కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్కి అందుకే ఉద్యమి ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టుకున్నారు, బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఆయన విధేయుడిగా ఉంటానని. సో ఆయన సిద్ధాంతాలకు కూడా వ్యతిరేకమే కాంగ్రెస్ పార్టీ. ఇందాక కూడా అన్నారు కదా, పాకిస్తాన్, ఐ లవ్ పాకిస్తాన్ అన్న వాళ్ళకి ఇక్కడ ఇది చేస్తారా అనేది ఎవరు స్లిప్ తెచ్చిస్తే మాట్లాడారు. అంటే కాంగ్రెస్ని ఆ స్థాయిలో ఆయన విమర్శించేశారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డితో చేతులు కలుపుతారా, రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉంటారంటే అది జరిగే పని కాదు. సో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలాంటి చీలికలు వస్తాయి, తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరమైన అంశం.